ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవర్ స్టార్ నుండి పవర్ఫుల్ లీడర్గా ఎదిగిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక సంచలన నిర్ణయం వైపు అడుగులు వేస్తున్నారట. 2024 ఎన్నికల్లో పొత్తు మంత్రాన్ని జపించి అఖండ విజయం సాధించిన ఆయన ఇప్పుడు 2029 నాటికి సరికొత్త వ్యూహాన్ని రచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పొరుగు రాష్ట్రం తమిళనాడులో దళపతి విజయ్ తన పార్టీని ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా రంగంలోకి దించి రాజకీయ ప్రభంజనం సృష్టించడం పవన్ కళ్యాణ్ను ఒక కొత్త దిశగా ఆలోచింపచేస్తోందని అంటున్నారు. అందుకే విజయ్లాగే నేను కూడా 2029లో ఒంటరిగా పోటీ చేస్తా అని పవన్ త్వరలోనే మీడియా ముందుకు వచ్చి ప్రకటిస్తారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపిస్తోంది. ఎప్పుడూ కింగ్ మేకర్గానే ఉండిపోకుండా 175 నియోజకవర్గాల్లో జనసేన జెండాను ఒంటరిగా ఎగురవేసి కింగ్ అవ్వాలనేది జనసైనికుల చిరకాల వాంఛ. పార్టీ భవిష్యత్తు కోసం పవన్ వేయబోతున్న మాస్టర్ ప్లాన్ ఏంటి? విజయ్ మాదిరే పవన్ కూడా ఒంటరిగా పోటీ చేయనున్నాడా? ఈ విషయంగా త్వరలోనే పవన్ మీడియా ముందుకు రానున్నాడా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అది ఒక చారిత్రక మలుపు. 2024లో కూటమి విజయంతో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో పాలన సాగిస్తున్నారు. అయితే తమిళనాడులో విజయ్ తన తమిళగ వెట్రికళగం పార్టీని స్థాపించి ఎవరితోనూ పొత్తు లేకుండా ఒంటరిగా రంగంలోకి దిగి సాధించిన విజయం పవన్ను తీవ్రంగా ఆలోచింపచేసింది. ఒకప్పుడు పవన్ కూడా నాకు బలం ఉంది, కానీ ఓట్లు చీలి ప్రత్యర్థులు గెలవకూడదనే ఉద్దేశ్యంతోనే పొత్తులకు వెళ్లాను అని చెప్పారు. కానీ ఇప్పుడు కాలం మారింది. విజయ్ విజయంతో ఆయన ఆలోచనలో పడి తన పార్టీ వాళ్లతో చర్చలకు ఏర్పాట్లు చేయబోతున్నారని, మనం ఎంతకాలం మరొకరి భుజాలపై ఆధారపడి ప్రయాణం చేస్తాం? జనసైనికుల ఆశయం మన పార్టీ జెండాను 175 నియోజకవర్గాల్లో పోటీ చేయాలి అనే విషయంగా చర్చించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంగా తాను కూడా విజయ్లాగే 2029లో ఒంటరిగా పోటీ చేస్తాను అని ఆయన తన పార్టీ అంతర్గత సమావేశాల్లో సంకేతాలు ఇవ్వనున్నట్టు సమాచారం. దీని వెనుక ఉన్న ప్రధాన కారణాలు ఇవే. గత 5 ఏళ్లలో పాలనా అనుభవం సంపాదించిన పవన్కు ఇప్పుడు ప్రజల్లో ఒక పరిపక్వత కలిగిన నాయకుడిగా గుర్తింపు వచ్చింది. విజయ్లాగే పవన్కు ఉన్న అతిపెద్ద బలం యువతే కాబట్టి పవన్ కూడా విజయ్లాగే వ్యూహాలు ప్లాన్ చేసి వచ్చే ఎలక్షన్స్లో సోలోగా పోటీ చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టు సమాచారం. అయితే ఈ న్యూస్ నిజమో కాదో కానీ ఇది బయటికి వచ్చినప్పటి నుండి తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజకీయం వేడెక్కింది. విజయ్ తన ప్రసంగాల్లో తరచూ పవన్ కళ్యాణ్ను ఒక స్ఫూర్తిగా పేర్కొంటూ ఉండేవారు. ఇప్పుడు పవన్ అదే విజయ్ బాటలో ఒంటరి పోరుకు సిద్ధమవ్వడం దక్షిణాది రాజకీయాల్లో ఒక కొత్త ట్రెండుకు తెరలేపింది. ఇక ఈ న్యూస్ తెలిసి పవన్ ఫ్యాన్స్ అంతా సంబరాలు చేసుకుంటూ విజయ్ తన రాష్ట్రంలో సాధించి చూపాడు, త్వరలో పవన్ కూడా మన రాష్ట్రంలో అలాంటి విజయాన్నే సాధిస్తాడు అని అంటున్నారు. సినిమా గ్లామర్ను సామాజిక బాధ్యతగా మార్చిన ఈ ఇద్దరు స్టార్లు ఇప్పుడు రియల్ పాలిటిక్స్లో తమ సత్తా చాటబోతున్నారు. తమిళనాడులో మే 4వ తేదీ అంటే ఒక మామూలు రోజు కాదు. అది ద్రవిడ దిగ్గజాలకు పీడకర లాంటి రోజు. ఉదయం కౌంటింగ్ మొదలవ్వగానే డిఎంకే, ఏఐఏడీఎంకే ఆఫీసుల బయట పానకం బాబుల్లా టెంట్లు వేసి సెలబ్రేషన్స్కి రెడీ అయిన వాళ్లంతా ఇప్పుడు ఆ టెంట్లు పీకేస్తూ దీనంగా కనిపిస్తున్నారు. విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం పార్టీ ప్రారంభ ట్రెండ్స్లోనే 100 సీట్ల మార్కును దాటేసి అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి విజయ్ పార్టీ ఏకంగా 100 నుంచి 120 సీట్లు గెలుచుకునే దిశగా దూసుకుపోతోంది. ఇన్నాళ్లు విజయ్ కేవలం సినిమా స్టార్ మాత్రమే, ఆయనకి గ్రౌండ్ రియాలిటీ తెలీదు అన్న నోళ్లన్నీ ఇప్పుడు మూతపడిపోయాయి. ఒకప్పుడు సినిమా థియేటర్ల దగ్గర టికెట్ల కోసం కొట్టుకున్న జనం ఇప్పుడు ఓట్ల వర్షం కురిపించి విజయ్ను డైరెక్ట్గా అసెంబ్లీకి పంపించేశారు. ముఖ్యంగా యువత మరియు మహిళా ఓటర్లు విజయ్ వైపు బ్రహ్మరథం పట్టారు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే విజయ్ విజయంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా సెగలు రేగుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా విభాగాలు పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నాయి. పవన్ వల్ల కానిది విజయ్ చేసి చూపించారు అని, విజయ్ రాజకీయ సామర్థ్యం పవన్ కంటే చాలా ఎక్కువ అని వాళ్లు కామెంట్స్ చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం విజయ్కి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఉన్న
ఆ స్పెషల్ బాండింగ్. విజయ్ గతంలో చెన్నైలో జరిగిన ఒక వివాహ వేడుకలో జగన్మోహన్ రెడ్డిని కలిసి చాలాసేపు ముచ్చటించారు. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. జగన్ గారి లక్కీ హ్యాండ్ విజయ్కి తగిలిందని, అందుకే ఆయనకి ఈ రేంజ్లో విజయం దక్కిందని వైసీపీ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. విజయ్ ప్రచార శైలిని గమనిస్తే ఆయన పూర్తిగా జగన్మోహన్ రెడ్డి స్టైల్ను కాపీ కొట్టినట్లు అనిపిస్తుంది. జగన్లాగే తెల్లటి షర్టు, బ్రౌన్ కలర్ ప్యాంటు వేసుకోవటం నుండి ప్రజలతో నేరుగా మమేకమవ్వటం వరకు అంతా జగన్ మార్క్ అనిపిస్తోంది. దీని వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరో తెలుసా? ఆయన పేరే జాన్ ఆరోగ్యస్వామి. గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు వ్యూహకర్తగా పనిచేసిన ఐపాక్ టీంలో ఈయన ఒక కీలక సభ్యుడు. ఇప్పుడు విజయ్ పార్టీకి ఈయనే ప్రధాన రాజకీయ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. అందుకే విజయ్ తన మేనిఫెస్టోలో కూడా జగన్ గారి నవరత్నాల తరహాలోనే మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం, ఉచిత ఎల్పీజీ సిలిండర్లు, పేద విద్యార్థులకు విద్యా సాయం వంటి భారీ సంక్షేమ పథకాలను ప్రకటించారు. మీరెప్పుడైనా గమనించారా? ఇక్కడ ఆంధ్రలో ఓడిపోయిన వ్యూహాలు అక్కడ తమిళనాడులో ఎలా సక్సెస్ అవుతున్నాయో. పవన్ కళ్యాణ్ ఇక్కడ 10 ఏళ్లపాటు కష్టపడితేగాని ఒక స్థాయికి రాలేకపోయారు. కాని విజయ్ మాత్రం జగన్ గారి వ్యూహాలను తూచా తప్పకుండా పాటించి మొదటి రౌండ్లోనే ముఖ్యమంత్రి పీఠం వైపు అడుగులు వేశారు. మరో ప్రశ్న ఏంటంటే, ఒక సినిమా స్టార్ కేవలం సంక్షేమ పథకాలతోనే ఒక రాష్ట్రాన్ని మార్చేయగలరా? ప్రజలు మాత్రం మార్పు కావాలని బలంగా నిర్ణయించుకున్నట్లు ఈ ఫలితాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఉదయనిధి స్టాలిన్ వంటి వారసత్వ నాయకులకు జనం గట్టిగానే బుద్ధి చెప్పారు. స్టాలిన్ గారి కోట అని పిలువబడే ప్రాంతాల్లో కూడా విజయ్ అభ్యర్థులు లీడ్లో ఉండటం చూస్తుంటే పాలిటిక్స్లో ఏదీ శాశ్వతం కాదని అర్థమైపోతోంది. ఇక ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్న ఆ హాట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే మన దళపతి విజయ్కి స్టార్ హీరోయిన్ త్రిషకి ఉన్న సంబంధం. వీరిద్దరి మధ్య ఏదో సీక్రెట్ రిలేషన్ ఉందని గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి. త్రిష కూడా విజయ్ పార్టీ కోసం తెర వెనుక గట్టిగానే వర్క్ చేసినట్లు పొలిటికల్ సర్కిల్స్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. విజయ్ విజయాన్ని అలాగే తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటూ త్రిష తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఇప్పుడిప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలోనే మన బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గారు ఒక వింత కామెంట్ చేశారు. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నీ కల నిజమవుతున్నందుకు అభినందనలు త్రిష అని ఆయన అన్నారు. ఇంతకీ త్రిష కన్న ఆ కల ఏంటి? బండ్లన్న కామెంట్లో ఉన్న అంతరార్థం ఏమైయుంటుంది? రాజకీయ విశ్లేషకుల ప్రకారం విజయ్ ముఖ్యమంత్రి అయితే ఆయన క్యాబినెట్లో త్రిషకు ఏదైనా కీలక పదవి లేదా కనీసం ఒక గౌరవప్రదమైన పొజిషన్ ఇవ్వొచ్చనే టాక్ నడుస్తోంది. త్రిష కేవలం ఒక నటిగానే కాకుండా విజయ్ రాజకీయ ప్రస్థానంలో ఒక రాణిలా ఉండాలని కలలు కంటోందని, ఆ కల ఇప్పుడు నెరవేరబోతోందని బండ్లన్న సెటైరికల్గా అన్నట్టు తెలుస్తోంది. అంటే విజయ్ ముఖ్యమంత్రి అయితే త్రిష పవర్ఫుల్ పర్సన్గా మారుతుందన్నమాట. ఈ ఊహాగానాలు ఎంతవరకు నిజమో తెలీదు కానీ సోషల్ మీడియాలో మాత్రం త్రిష ఫోటోలు, బండ్ల గణేష్ కామెంట్స్, మీమ్స్తో నిండిపోయాయి. ఇక త్రిష తిరుమలకి వెళ్ళి అక్కడ్నుంచి నేరుగా విజయ్ ఇంటికి వెళ్ళి అక్కడ లడ్డూ ప్రసాదం ఇచ్చిందని తెలిసింది. ఇదిలా ఉంటే తమిళనాడు రాజకీయాల్లో వారసత్వానికి, అవినీతికి వ్యతిరేకంగా విజయ్ చేసిన పోరాటం ప్రజలకు బాగా నచ్చింది. ముఖ్యంగా 2026 ఎన్నికల్లో విజయ్ ఒంటరిగానే పోటీ చేస్తానని ప్రకటించి ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా తన సత్తా చాటాడు. ఇది పవన్ కళ్యాణ్ గారికి ఒక పాఠం లాంటిదని కొందరు విమర్శిస్తున్నారు. ఎందుకంటే పవన్ ప్రతిసారి పొత్తుల మీద ఆధారపడుతుంటే విజయ్ మాత్రం నేను సింహంలాగా వస్తాను, ఒంటరిగానే గెలుస్తాను అని చెప్పినట్లుగానే సాధించి చూపించాడు. విజయ్ తన ప్రచారంలో వాతావరణ మార్పుల కోసం 3,000 కోట్లు కేటాయిస్తామని చెప్పడం ఆయన విజన్కు నిదర్శనం. అయితే ఈ విజయం వెనుక ఒక విషాదం కూడా ఉంది. కరూర్ జిల్లాలో విజయ్ చేసిన ప్రచారానికి వచ్చిన జనం తొక్కీసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది చాలా బాధాకరమైన విషయం అయినప్పటికీ ప్రజలు
విజయ్ మీద ఉన్న అభిమానంతో ఆ విషాదాన్ని కూడా దిగమింగి ఆయనకు ఓట్లేశారు. విజయ్ కూడా వెంటనే స్పందించి మృతుల కుటుంబాలకు 20 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించి తన పెద్ద మనసును చాటుకున్నారు. ఇన్నాళ్లు పప్పు బెల్లాలు పంచినట్లు ఉచితాలు ఇస్తామని చెప్పిన పాత పార్టీలకు విజయ్ ఇచ్చిన నవతరం పాలన అనే మాట ఒక గట్టి దెబ్బ కొట్టింది. మొత్తానికి చెప్పాలంటే విజయ్ ఇప్పుడు తమిళనాడుకి కొత్త ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఎన్జీఆర్, ఎన్టీఆర్ల తర్వాత మళ్లీ అంతటి స్థాయిలో జనం ఒక సినీ నటుణ్ణి ఆదరించడం ఇదే మొదటిసారి. జగన్మోహన్ రెడ్డి గారి అడుగు జాడల్లో నడుస్తూ సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న విజయ్కి ముందున్న సవాళ్లు చాలా ఉన్నాయి. సినిమా షూటింగ్లో అయితే రీటేకుంటుంది కానీ రాజకీయాల్లో మాత్రం ఏ తప్పు చేసినా జనం మళ్లీ 5 ఏళ్ల తర్వాత ప్యాకప్ చెప్పేస్తారు. జగన్ గారి స్టైల్లో మొదలుపెట్టిన ఈ ప్రస్థానం సక్సెస్ అవుతుందా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. విజయ్ క్యాబినెట్లో త్రిషకి పదవి వస్తుందనే బండ్ల గణేష్ గారి కామెంట్ మీద మీరేమంటారు? అది కేవలం సెటైరా లేక అందులో ఏదైనా నిజముందంటారా? అలాగే పవన్ కళ్యాణ్ విజయ్ని చూసి నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. దళపతి విజయ్ పాలన తమిళనాడును నిజంగానే పోకిరిలాగా హిట్ చేస్తుందా లేక జగన్ గారిలాగే మధ్యలోనే ఆగిపోతుందా? చర్చను కొనసాగించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.